ముద్దల సత్యనారాయణ గారు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు కూడా, రఘు శ్రీనివాస్ గారు, నీలం శ్రీనివాస్ గారు, సోదరి పక్క జిల్లా నుంచి వచ్చింది. ఇవాళ రామగుండం జిల్లాలో రామగుండం కాన్స్టెన్సీలో బీసీలనే ఆధిపత్యం నడుస్తున్నటువంటి సందర్భం. అక్కడ ఓసీ అనే వ్యక్తే లేకుండా ఇవాళ బీసీలను కైవసం చేసుకున్నటువంటి కాన్స్టెన్సీ ఏదైనా ఉన్నదంటే మన రామగుండం కాన్స్టెన్సీ. దాంట్లో తను మహిళగా విరోచిత పోరాటం చేసిండ్రు మన ఎమ్మెల్యే కాన్స్టెన్సీగా బంధువుల సంధ్యారాణి గారు, సోదరి గారు. వారు ఇవాళ బీసీల అలయవలయ కార్యక్రమం ఉన్నదంటే బీసీలందరినీ కలవాలి అనే ఆలోచన అంత దూరం నుంచి ఇక్కడ దాకా రావడానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారికి. అదే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, భారత శిక్షణ అధ్యక్షులు రంగు మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా దసరా విజయదశమి శుభాకాంక్షలు, అదేవిధంగా సద్దుల బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. తర్వాత దొరలు భూస్వాముల ఊర్లలో మనం వెట్టి చాకరీ విన్నాం. మళ్ళీ ఇవాళ కూడా మనం వెట్టి చాకరీకే కుదురుతున్నాం. వెట్టి చాకరీ అంటే వాళ్ళు ఇళ్ళలో ఊడిగం చేస్తలేం, కానీ ఊడిగం చేసిన దానికంటే అధ్వానంగా బానిసలుగా ఇవాళ ఇక్కడ ఉంటూ అక్కడ పోయి వార్తలు మోసుకుపోయి ఈ బీసీ సమాజాన్ని అణచివేసేటువంటి కుట్రలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది చాలా సంధి సమయం. ఇది ఇప్పుడు మనల్ని బీసీలను అణచివేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మన 42 రిజర్వేషన్ మీద 8వ తారీఖు రోజు షెడ్యూల్ విడుదలవుతుంది. 9వ తారీఖు నుంచి నామినేషన్ ఇవన్నీ కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. ఇది కూడా ఒక మోసమైనటువంటి ప్రకటనే. ఒక పక్క ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూ ఎన్నికలు ఉంటాయని చెప్పి తీసుకోబోతున్నాయి. మరో పక్క కోర్టులో కేసులు వేసారు. కేసులు వేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఆ వర్గానికి ఏ వర్గానికి సంబంధించింది అనేది వేదికని మరి మన మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదలుగా మరి ఇంతకుముందు పెట్టిన లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన సీనాన్న గారి ద్వారా బీసీలందరినీ ఐక్యం చేయడం కోసం మరి ఇంత మంచి బీసీ అలైబలై ప్రోగ్రాన్ని మంచిర్యాల జిల్లాలో పెట్టినందుకు ముందుగా సీనాన్న గారికి ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మరియు ఈ సమావేశానికి వచ్చిన బీసీ అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీసీల ఐక్యత గురించి చెప్పాలంటే మన బీసీలే వెనుక పోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మనల్ని ఒకరు ముందుకు వస్తే నలుగురు వెనుకకు గుంజే విధంగా పోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మన బీసీల అందరం ఏకమై మరి రానున్న స్థానిక ఎలక్షన్లలో మరి మన బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా కానీ వారిని మంచి మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం దృష్టిలో బీసీలంతా ఏకమైనరు, ఇక బీసీలని మేము ఏం చేయలేము, బీసీలను తట్టుకోలేము అనే విధంగా అధికారులు కూడా చేతులెత్తే విధంగా మన స్థానిక ఎలక్షన్లలో మన బీసీ బిడ్డల సత్తా ఏంటో చూపించాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజ్యాధికార దిశగా ప్రతి ఒక్కరము ముందుకు అడుగేసి మరి అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను ఎప్పుడు పాజిటివ్ అటెండ్ వ్యక్తిని. నేను ఈ బీసీ మీటింగ్లకు వచ్చింది 4వ మాత్రమే. ఎందుకు నాకు నమ్మకం కుదిరింది. ఇంతకుముందు నేను ఎప్పుడు ఒక పొద్దు, ఇది 4th మీటింగ్. ఒక్కసారే రాదు ఏది కూడా. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటే తప్ప రాదు. ఇప్పటికి కూడా నేను గడ్డం పెంచుకున్నది నా పర్సనల్ ముక్కు కోసం కాదు. మంచిర్యాలలో 20 సంవత్సరాల నుంచి కోర్టు బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ కావడానికి నష్టం చేసిన వాళ్ళు మనల్నే, నష్టపరుస్తున్నది మాత్రం అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో మంత్రులు ఉంటారో వాళ్ళు. అంటే ఒక బలమైన శక్తి తట్టుకోవాలంటే ఇంకో ఎవరు కావాలంటే మన మానవ మాతృలు గాంధీ కామాఖ్య అమ్మవారిని మొక్కుకున్న ఆ అమ్మవారి దీక్షలో ఉన్న 1.5 years నుంచి నేను ఎందుకు ఈ పదాలు చెప్తున్నా అంటే, సంకుటిత దీక్ష లేనిది ఎప్పుడు ఏది సాధ్యం కాదు. అది ఎమ్మెల్యేగా ఇంకేదైనా కావచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ డబ్బులు లేవనే భావనతో ఎవరు పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వదులుకోకండి. ఎందుకు అంటే నేను కూడా పోటీ చేసిన, నాకైన ఖర్చు 1100 మాత్రమే. నేను 5 సార్లు భారత జనరల్ సెక్రటరీ చేసిన, ₹1 ఖర్చు పెట్టి. రెండు సార్లు భారత ప్రెసిడెంట్ గా పోటీ చేసిన. వేదిక ఉన్న మా కుటుంబాలు కూడా తెలుసు వాళ్ళని కూడా. నేను మన ఎంపీ ఖర్చు పెట్టకుండా నిజాయితీ ఎలక్షన్ పోతా. అట్లనే నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నిజాయితీ ఎలక్షన్ ఒకటే కాదు, మన కోసం ఎవరైతే ఆయన ఎమ్మెల్యే మన కోసం అనవసరంగా నేను అప్పుడు కూడా చెప్పిన, అప్పుడు ఫస్ట్ మీటింగ్ రాలే. నేను దండపల్లికి, మంచిర్యాల నుంచి దండపల్లికి 5 వేల బైక్
మైకులతో ర్యాలీ తీస్తే నేను పేపర్లో చదివి టీవీలో చూసి సంతోషపడ్డా. నెక్స్ట్ కరీంనగర్ కాబోతాను మంచిర్యాలని. అప్పుడు కూడా చెప్పిన, ఒక ఇద్దరు నాయకులకి చెప్పిన, ఎవరో ఒకరు ఉండి కష్టమైతే ఓడిపోని ఫస్ట్ గెలవడం, ఒకసారి ఓడిపోయినా మంచిదే, కానీ మరొకసారికి ఆ వాదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఆయన మీద పడేసిండ్రు, కోటి రూపాయలు నష్టం చేసుకున్నాడు. నాకు చిన్నప్పటి దోస్తు ఆయన. అయినా ఆయన డబ్బులోనే కాదు, మొన్న కూడా పర్సనల్ గా ఆయన మీద భూకబ్జా చేసిన కేసులు పెడితే ఏ ఒక్కరు స్పందించలేదు. నేను ఇప్పుడు వేదిక మీద చెప్పుకోవద్దు, మీకు తెలియదు కానీ చిల్లారెడ్డి గారు ఎవరు చెప్పేసి వాళ్ళ పాపం కూడా అడ్వకేటు, ఆమె ఎంత బాధపడదో నాకు తెలుసు. ఒక తండ్రి జైలు ఉన్నాడు, జైలు నుండి ఒక బిడ్డ ఎంత బాధపడుతుంది. అట్లాంటి పరిస్థితులు అంటే కొన్ని వేదికలనే పంచుకోలేము. ఇక్కడికి వచ్చి దయచేసి మేము చెప్తున్నా, నాయకుడు అనేటోడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. అందరూ నాయకులమే, నేను ఎమ్మెల్యే అంత మాత్రం ఎప్పుడు కాదు. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జగన్ అంటే నాకు నమ్మకం. నేను నమ్మకం లేని దగ్గరికి ఎక్కడికి రాను, నమ్మకం లేని పనులు చేయాలి. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఉన్నది. ఈ అవకాశం కనుక మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళొచ్చే రాబోయే ఎలక్షన్ లో మంచిర్యాల మాత్రం ఖచ్చితంగా బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారు. నేను మొన్న ఇంతకు ముందు పడకపోతే నరసింహ సార్ ఐఏఎస్ గారు బాధపడతా అంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాధపడ్డాడు. వారికి కూడా మాట ఇచ్చిన, నేను మాట తప్పే వ్యక్తితో ఉన్నాను కాదు, నేను అందరిలాగా ప్రయోజనాలు వాక్యాలు కాదు. ఎక్కడికి వెళ్ళినా నేను 4 ముచ్చట్లు చెప్తానా, ఏమని చెప్తానా, సిగ్గు మానం ఇచ్చేది ఏం లేదా అని ఊరికే తెలియజేస్తారా మెల్లగా. ఇక మనకు లేదు సిగ్గు మానం ఇచ్చేది ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా మారదాం. కనీసం ఒక్కడైనా మారుతారన్న నాకు ఆశ. అందుకనే దయచేసి చెప్తున్నారు, రాబోయే ఎలక్షన్లలో ఎవ్వరు కూడా డబ్బులు లేవనే బాధతో పోటీ లేకుండా ఉండకుండా ఓటు ఒక్కటి పడ్డా మంచిదే. పోటీ చేస్తూనే ఉండాలి, మనమంటూ చేస్తూనే ఉండాలి. ఎట్లా ఫీల్ కావాలి మనం అంటే, నాలాంటి వాడిని గెలిపించుకోకపోతే నష్టపోయే వాడుగా నేను కాదనే భావన మన లోపల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం గొప్పలేతాం. నేను తక్కువ ఫీల్ అవుతాను. నాకు ఓడైపోతే నేను ఓడిపోయినా అనుకోను, నాలాంటి వాడిని గెలిపించుకున్నందుకు ఆడ బాధపడాల భావన నేను దొంగని అనుకుంటాను నేను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అలవాటు కార్యక్రమంతో పాటుగా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఓన్లీ బీసీ సమాజ లోపలే కాబట్టి ఈ రాజకీయంగా వేదిక పంచుకున్నాం తప్ప ఇతరత్ర అయితే పంచుకున్నారు. ఇప్పటికైనా మంచిర్యాల అందరికీ ఒక శుభవార్త చెప్పదలుచుకున్నా. 11వ తారీఖు, ఈ అక్టోబర్ 11వ తారీఖు అక్కడ నస్పూర్లో ఏదైతే మనం దీక్షతో ఉన్నామో ఆ నస్పూర్లోనే ఫౌండేషన్ కాకపోతే కోర్టు వరకు, ఒకవేళ సీజే గారు రాకపోతే మాత్రమే వస్తే కనుక పోస్ట్ పోన్ అవుతుంది. లేకపోతే మళ్ళొచ్చే శనివారం ఈ టైం కూడా ఫౌండేషన్ అయితే ఉంటుంది. ఈ దానికి సహకరించిన అందరూ కూడా పాపం నరేట్ల సినిమా కూడా వాళ్ళు న్యాయవాది కాకుండా మేము చేసే, అలాగే రాజకీయ గారు వీళ్ళందరూ కూడా మేము చేసే దీక్షలకు మద్దతు తెలుపుకుంటూ వారందరూ కూడా మీ అందరికీ పేర్కొనుకుంటూ మళ్ళొకసారి గుర్తుంచుకోండి. దయచేసి ఇప్పటికైనా మనం మారాలి. మనం మారకపోతే వాదితుడు కాదు, మనం మారితేనే మనం గెలుస్తాం, గెలిపించుకుంటాం. అన్నైతే అధికారాన్ని అనుభవించుడు కాదు, అధికారం మన చేతిలో. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరున బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ శ్రీరామ తీసుకున్నటువంటి ఈ అలయబలయ కార్యక్రమే రేపు భవిష్యత్తులో మంచిర్యాలలో బీసీ జెండా ఎగిరేసేందుకు శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేసి తమ అభిప్రాయాలు తెలియజేసి ఈరోజు బీసీల ఉనికిని మీరు అందరూ తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుల గురించి ఒక మాట చెప్పాలి మీకు. నల్ల షీట్లు వేసుకొని దాదాపు 20 సంవత్సరాలు అయింది. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ, అనే ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీల రాజ్యాధికారం సిద్ధించే రోజు అతి దగ్గరలో ఉందని మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామ 42% రిజర్వేషన్ విషయంలో, ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ 42% రిజర్వేషన్ విషయంలో కానీ మనందరం ఎంతవరకు ఈరోజు దీక్షను నిర్వహించిన తర్వాత ప్రభుత్వాలు లొంగిలో మనందరం చూసాం. ఇటువంటి ఈడబ్ల్యూఎస్ ప్రతి విషయంలో కానీ రేపు 42 కాదు, మనం ఎంతో మనంతా సాధించుకునేందుకు మనందరికీ అంతమంది కావాల్సింది ఒకటే మనకు అధికారం. కాబట్టి రేపు జరగబో ఏ ఎలక్షన్ వచ్చినా ఒకటే నిదానం, మన ఓటు మనకే వేసుకుందామనే నిదానంతో మనందరం ముందుకెళ్ళి రేపు భవిష్యత్తులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఏ పార్టీ నుంచి పీసీ నిలబడ్డా మనందరం ఐక్యమత్యంతో మన ఓటు మనకే వేసుకొని పీసీలను గెలిపించి రేపు రాష్ట్రంలో మంచి కార్యక్రమం ఇవాళంతా మన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఒక ఐక్యమత్యాన్ని తేవడానికి అలవల్ల కార్యం పెట్టడానికి సీనియర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నాకు నమస్కారాలు. అందరూ తెలుసు కానీ అదేవిధంగా ఇవాళ ఒక బీసీ ఉద్యమకారుడు బాలకృష్ణ కానీ మందకృష్ణ కానీ తీర్మాన్ మల్లన్న కానీ బీసీలను రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికారం రావాలని బీసీ ముఖ్యమంత్రి కావాలని నల్లచుక్క వేసుకుంటూ దాదాపు 20 సంవత్సరాలు వారు నల్లచుక్కతోనే బీసీ సీఎం వచ్చేంత వరకు మేము నల్లచుక్క మార్చము అనే విధంగా సూర్యవన్న గారికి అదేవిధంగా మహిళా సోదరులకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. అయితే ఇక్కడ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ లో 1978 అనుకుంటా సుంచు లక్ష్మయ్య గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు గెలిచారు. మరి అప్పటి నుంచి ఒకటేసారి వచ్చారు. కానీ ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు పెద్ద క్యాష్ అకౌంట్ నేను అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కళ్యాణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్యాష్ ఈక్వేషన్ లో హైదరాబాద్లోనేమో పడాల భవన్ అల్లుడుకు గున్నూరు కాపు, మందమరలో అంగుల శ్రీనివాస గారికి చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లో బెల్లంపల్లిలో మాదిగా, తర్వాత నంబడ మూడు చందు పీసెస్ బోత్ హైదరాబాద్ రెడ్డి ఇట్లా ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క నియోజకవర్గంలో అప్పుడు ఇక్కడ కాలేజీ గ్రౌండ్ అనుకుంటా మీటింగ్ పెట్టినప్పుడు ఐక్యమత్యం కావాలా మరి గుర్తించి ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ ఇవ్వకుండా ఇవాళ ప్రజారాజ్యం పార్టీ లక్ష్యాన్ని ఇస్తే పెరిగే క్యాస్ట్ మెజారిటీ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, గెలిపిస్తారని ఇస్తే కనీసం ఓట్లు కూడా మన క్యాష్ పర్ కూడా వేయలేదు. అంటే ఐక్యమత్యం లేదనేది. అదేవిధంగా నేను 2018లో నిర్మల్ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినప్పుడు బిఎస్పీ అదే బయట సత్యనారాయణ గారు కూడా చేయడం జరిగింది. అక్కడ నేను రూపాయలు పెట్టకుండా 25,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఆ ప్రోగ్రానికి మాయావతి ప్రోగ్రాం రావడానికి బయట సత్యాలు భయపడ్డాడు. జనాలు రానియట్లేదు, అందరి కులాల వాళ్ళు రానియట్లేదు. సత్యాలు అస్సలు రాదా క్యాన్సల్ చేయమంటాడు. క్యాన్సల్ చేస్తే ఎలక్షన్ అయింది. సత్యన ఎంతమంది అనుకున్నాను కానీ నీ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే సత్యనే కూడా పెరగాలి అనుకుంటా. వారు కూడా అవకాశం మనలో ఓట్లేదు. అంటే ఐక్యమత్య లోపం. మనం అందరం ఐక్యం ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, నేను ముఖ్యంగా అగ్ర వర్గాలతోని ఎన్నో కేసులు పెట్టుకోవడం జరిగింది. అట్రాసిటీ కేసులు పెట్టాను, ఎన్నో కేసులు పెట్టిన వాళ్ళు మన అగ్ర కులం వల్ల పెట్టిస్తున్నారు. ఈ విధంగా జరిగినాయి. మనం ఎప్పుడే ఏదైనా రేపు చట్టసభలో రేపు దాదాపు కులాల వాళ్ళంతా గుడ్డి రక్తంతో చిల్లిపోతున్నారు, మంటలు వేస్తున్నది. మా పరిస్థితి ఏం జరిగింది దానిపైన వీళ్ళంతా ఒకటి కావాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం బీసీలంతా ఏకమై మనం ఒకటే. ఎన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినా మనం ప్రజల గ్రామ స్థాయిలో ఓటర్లను మోటివేషన్ చేసి మనం వేసుకోవాలా, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలా, మన బీసీ ఎవరిని పడితే వాళ్ళని గెలిపియాలనే భావన కనిపించినప్పుడే, మన బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడే మనకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఉద్యోగపరంగా ముందుకెళ్తాం తప్ప ఎవరు రానియరు. మన ఓటు మనమే నిలబెట్టుకుంటున్నాం, మన రాజ్యాధికారం మనమే నిలబెట్టుకుంటున్నాం. మన ఐక్యత లేకనే కదా, మన ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది. ఇవాళంతా 1% లేరు, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మీరు ఎక్కడ చూసుకున్నా పోతే ఇంతకుముందేమో వెలుమ, అంతకుముందు కమ్మ, ఇప్పుడు రేట్లు అయిపోయింది. మరి బీసీ రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? మనం అందరం ఐక్యమత్యం ముందుకెళ్ళి అందరం మోటివేషన్ చేయాలా. చాలా కార్యక్రమం పెట్టారు శ్రీనివాస్ గారు. ఇదే విధంగా దేవస్థానం తీసుకెళ్లి మనం ముందుకెళ్తే బాగుంటుందని భావన చెప్తున్నాను. ఇలా అదేవిధంగా ఆర్కృష్ణ పోరాటం చేస్తున్నాడు, సూర్యవల్లి పోరాటం చేస్తున్నాడు, తిరుమల మన్నన్న ధైర్యం చేసి పెడుతుంది. అయినా తిరుగుతున్నారు. అయినా ఏది ఏమైనా మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మన అందరం బీసీ ఎవరు నిలబడ్డా అందరూ సహకరించి గెలిపేయడానికి చేయవలసిన అవసరం ఉంది. స్థానిక సంస్థలో మెజార్టీతో గెలిచి రావాలని చెప్పి మనం చేస్తూ అన్నదమ్ములు, అక్క చెల్లెలైన నా బీసీ కుల బాంధవులందరికీ మరియు వేదికను అలంకరించిన ముఖ్య అతిథి శ్రీ సంగం సూర్యరావు అన్న గారికి, వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ సమాజ్, మరి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారికి, మరియు మా కాక లక్షణ గారికి, అలాగే తులా మత్స్యరావు గారికి, అలాగే ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి, అలాగే పేరు సత్యనారాయణ గారికి, నీలి శ్రీనివాస్ గారికి, మరి రామగుండం నుండి మన కోసం ఇచ్చేసిన సంకట గారికి, అలాగే మరి జర్నలిస్ట్ సంఘం
అరుణ్ గారికి, తిమ్మార్ మల్లన్నకి, మహేష్ గారికి, మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పండవరం జగన్ గారికి, మరి మా యొక్క ఉత్తమ నాయకుడు మనోహర్ అన్న గారికి, అలాగే తేగ రవీందర్ అన్న గారికి, మల్లన్న గారికి, అలైక్యకు శ్రీధర్ అన్న గారికి, మరియు రంగు గారికి, అలాగే మరి పాత్రికేయ మిత్రులకు మరియు నా ముందున్నటువంటి నా బీసీ కుల ప్రాంతాలందరూ కూడా నా యొక్క నమస్సమాంజలి తెలియజేస్తూ, మరి ఇది అలై బలై కార్యక్రమం గత 10 ఏళ్లుగా మన శ్రీనాన్న చేస్తూ వస్తున్నారు. దానికి మేము గత 5 సంవత్సరాలుగా సహకరిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఇది మన కుటుంబ సమస్యలను మరి ఎట్లనైతే పండుగ వాతావరణంలో మనం అందరం కలుసుకొని ఇలా పండుగ చేసుకుంటామో అలా చేసుకోవడానికి ఏర్పరచుకున్న కార్యక్రమం కాబట్టి ఈ రాజ్యాధికార అవన్నీ కూడా సమస్యలు మనకి ఎల్లకాలం ఉండేటివి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క స్టేజ్ నుండి నేను ఒక ముఖ్య ఉద్దేశాన్ని చెప్పదలుచుకుంటున్నా. మరి మన చేతులకు పవర్ వస్తే ఎట్లా ఉండడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మరి హిందూ ఉత్సవ సమితి ఇన్ని రోజులు ఎట్లా ఉండదో ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్ అయినాక నా టీం మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ఎగ్జాంపుల్ ఉపాధ్యక్షులు రెప్పటి తిరుపతి అన్న, మరి మా ముదిరాజు సోదరుడు మా కర్ణకంటి రవీంద్రనాథ్ మా ప్రధాన కార్యదర్శి, అలాగే టీం లోపల పోసన్న, ఎంఆర్పిఎస్, జూబాక సుధీర్ గారు, మన అన్ని ఎందుకంటే మనకు పవర్ వస్తే మనం ఏ రకంగా మనం నిర్మించుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. మరి మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్య సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టుంటే ఎక్కువ శాతం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏదైతే హిందూ ముస్లిం మ్యారేజ్లు జరుగుతున్నాయో దాంట్లో ఎక్కువ శాతం బీసీ బిడ్డలు నష్టపోతున్నారు. మనం ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మంచిర్యాల చూస్తే 27 మ్యారేజ్లు అయినాయి. అందరు బీసీ వాళ్ళే, అందులో ముదిరాజు, బెస్తా, బెరిక అన్ని కులాల వారు. మరి తర్వాత వచ్చి వాళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళు మేము ఇట్లా మోసపోయినామని చెప్తున్నాం కాబట్టి అక్కలు చాలా ఎత్తున వచ్చింది కాబట్టి మరి అడ్వకేట్లు కూడా భారీ సంఖ్యలో వచ్చింది కాబట్టి మీరు అందరి యొక్క సమస్య పైన మనం కృషి చేద్దాం. రాజ్యాధికారం సాధించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు, మీరందరూ పోరాడాలని మేము ఉంటామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ధన్యవాదాలు. జై బీసీ. తెలంగాణ ఉద్యమకారుడు, ఎవరికి వనకరు వెనుకరు ఎందుకు చెప్పాలనుకుంటాడో ముక్కుసూటిగా చెప్పేటటువంటి పేద సత్తన్న గారిని ఒకసారి అన్న ఎమ్మెల్యేగా కూడా కాంటాక్ట్ చేసి సాగిస్తున్న అన్న శ్రీరణ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయితేనే నేను వేరే చొక్కా వేస్తానని ప్రకటించి నల్ల చొక్కా వేసుకుంటున్న అన్న శ్రీరామన్న గారికి, అదేవిధంగా పెద్దలు భూమన్న గారికి, బీసీ బిడ్డల మంచిర్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్న సత్యన్న గారికి, అక్క సంజయ్ గారికి, అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం అంటేనే మిగిలి సీనన్న బీసీ ఉద్యమం కోసం మరి 10 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా నేనున్నానంటూ పోరాడుతున్న సీనన్న గారికి, అదేవిధంగా డాక్టర్ రాజకీయ గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగనన్న గారికి, తీర్మల వల్ల మహేష్ గారికి, వేదిక పడిన పెద్దలందరికీ, రవీంద్రనాథ్ గారికి నమస్కారం. ఈనాడు బీసీల కోసం నరేంద్ర గారు కూడా ఒక మాట మాట్లాడి పోలీసార్ మీటింగ్ లో, ఎప్పుడు వస్తున్నా పోతున్నా ఈసారి నేను వస్తే బీసీ ఎమ్మెల్యే అయితేనే నేను వస్తే తప్ప లేకపోతే నేను రాను, ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నా పోతున్నా అని చెప్పిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కొన్ని బుక్కులు రాసి ఈ బుక్కులు చదవండి, బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మన వాళ్ళని మనం కాపాడుకోవాలని చెప్పిన వ్యక్తి తను. సో ఇప్పటివరకు పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. బీసీ ఉద్యమం బీసీలో కానీ ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరం కూడా బీసీ వానికి ఏమైనా జరిగిందనే ఇబ్బంది అయిందన్నా కష్టం వచ్చిందన్నా నేనున్నానంటూ వచ్చే వ్యక్తి ఒక్కరు కూడా ఉండదు. చాలా మంది మాట్లాడతాం, మైక్ దొరుకుతుంది కదా, మన గురించి బయట ప్రపంచం ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించారు. తెలుసు మాట్లాడే వాళ్ళందరి చరిత్ర కూడా బయట ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది. కానీ మైక్ దొరకగానే నేను పట్టుగా ఊదరగొట్టినట్టు చాలా గొప్పగా మాట్లాడతాం. కానీ అటువంటి నాయకులకు నా విజ్ఞప్తి,
60% ఉన్న బీసీలో ఇద్దరు పోటీ చేస్తే అది ఒక్కరు పోటీ చేస్తే అయిపోదా, ఇద్దరు పోటీ చేస్తే మన వాళ్ళకి మనకు పోటీ అంటున్నాం. 2,40,000 ఓట్లున్న మంచిర్యాల నియోజకవర్గంలో 2 లక్షల మంది బీసీలే ఉన్నాం కదా, ఇద్దరు పోటీ చేస్తే తప్పేది. 2,000 ఓట్లు లేని సామాజిక వర్గం 3 పార్టీలలో చేస్తారు కదా, పంచుకుంటే మనిషికి 700 ఓట్లు రావు కదా, మరి 1,00,000 ఓట్లు 2 లక్షల ఓట్లు ఇట్లా వస్తున్నాయి. వాళ్ళకు ఆలోచన ఉంటది. కానీ ఎవరైతే మనం నాయకత్వం వహిస్తున్నామో బీసీలకు, మన వాళ్ళకి మనం తప్పుగా పట్టిస్తూ ఈసారి మనకి ఎందుకు ఓటేసుడు ఇంకోసారి వేసుకుందాం, మన వాడికి గెలవడానికి మనమే ప్రచారం చేస్తాం, ఎవరు ప్రచారం చేయరు. నేను బీజేపీ నుంచి రంగయ్య గారికి ఒక మాట చెప్తున్నా. ఆయన మేము పోటీ చేసినప్పుడు మాకు 4,000 ఓట్లు వస్తే రంగయ్య గారు కూడా గంట 4,000 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. కారణం ఏంటి? మనమే ఓట్లు వేస్తున్నాం కదా, మన వాళ్ళు మన చిన్న చూపిస్తారు. ఆ విధానాన్ని ఫస్ట్ మనం మన దగ్గర తీసేసుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు ఉంటాయి. సీనన్న గారు ఇంత కష్టపడి ప్రోగ్రాం ఇస్తాడు, ఇంకో బీసీ సంఘం ఉంటే వాళ్ళు రాదు. ఎవరైతే మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం కదా, కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం అయితే మన ఆలోచనతోని ఎవరు కూడా ఉండరు. ఇవాళ నేను 2001 నుంచి 5 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచిన, బహుశా టీఆర్ఎస్ పార్టీలో లోకల్ బాడీ ఎలక్షన్లలో 25 సంవత్సరాలు ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తి ఎవరు ఉండకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నారో కూడా నాకు తెలియదు. 5 సార్లు గెలిచిన. మంచిర్యాల మండలంలో 1,00,000 ఓట్లకు 32 మంది ఎంపీటీసీలో ఆసిపూర్ నర్సిపూర్ మండలకు ఎంపీపీగా పనిచేస్తున్నాం. ఒక సామాజిక వర్గానికి, మా సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే మేము బీసీ ఉద్యమం చేసినామో అగ్ర గుణాన్ని, ఒకే ఒక అగ్ర గుణాన్ని అప్పుడు ఎలక్షన్ ఎన్నికల సమయంలో ఇదే విధంగా తిప్పినాం. అంటే మాట్లాడినాం, బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఆ సామాజిక వర్గం అప్పుడున్నప్పుడు కూడా కేసులు పెట్టించారు. ఇప్పుడు అదే సామాజిక వర్గం మళ్ళీ వచ్చిన తర్వాత పలానాడు మన దిక్కింది కదా, తొక్కుని వాడిని అంటే సంవత్సరం క్రితం 5 కేసులు నా మీద. ఒక్క కేసు కూడా దేని కూడా సాక్ష్యం ఉండదు. ఇవాళ మన ముందు 2 కేసులు. ఒక వ్యక్తి మీద ఒక సంవత్సరంలో 5 అట్రాసిటీ కేసులు పెడతారా? 5 అట్రాసిటీ కేసులు, కోర్టు కేసు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు, ఒకటేమో ఎమ్మెల్యే తిట్టినాడు కేసు. ఇటువంటి కేసులు పెట్టినా మీరు అన్న ఇప్పుడు జగన్ అని ఒక మాట అన్నాడు, సత్యనారాయణ భూ కబ్జా ఆరోపణలు వేసినాడు. ఓపెన్ చాలా చేసిన నేను రాండి, నేను వాళ్ళకి ఇయ్యడానికి రెడీ ఉన్నా. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలన్నా మీ ప్రభుత్వాలే కదా, నేను ప్రభుత్వంలో లేదు కదా, తీసుకోండి అని చెప్పిన. 13 నెలలు నుంచి ఇప్పటి వరకు ఒక్కడి కూడా లేదు. ఇలా నా మీద ఇన్ని కేసులు అయితే కూడా నేను అన్న జగన్ విజ్ఞప్తి చేసి, దయచేసి నా బీసీ అడ్వకేట్స్ ఉంటారు, బహుజన అడ్వకేట్స్ ఉంటారు. నేను హైకోర్టు నుంచి బెయిల్ చేస్తే ఏడుపు వచ్చింది, బాధ వచ్చింది. నా బిడ్డ ఒక జూనియర్ అడ్వకేట్ తను కష్టపడుతూ హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొస్తే కనీసం నా బెయిల్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ రావాలని బతిమలాడితే కూడా ఒక్క బీసీ అడ్వకేట్ కానీ, నా సామాజిక వర్గానికి సంబంధించిన అడ్వకేట్ కానీ ఒక్కరు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు. ఎట్లుంది, ఏం జరిగిందని మాట్లాడిన వ్యక్తులు కూడా లేరు. ఇవల్ల ఇటువంటి సమాజంలో బీసీ మనం అనుకున్నాం. మనం అంటే ఇప్పుడు మళ్ళీ అంటాం బీసీ వెలువెలు లేకపోతే రేట్ల రాజకీయం నడుస్తుంది. ఖచ్చితంగా నడుస్తుంది. మన పిల్లలను మనం చదివించడానికి చదువుల మీద మనం పంపిస్తాం. కానీ వాళ్ళు అన్ని రకాలు ఆర్థికంగా బిజినెస్ చేసి వాళ్ళ పిల్లలను రాజకీయం మాత్రమే నేర్పిస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళు ఎవరు కూడా కౌన్సిలర్కి వెళ్ళరు, ఏ పదవి ఉండదు. కానీ వారసత్వ రాజకీయాలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పైసలు ఉన్నాయి, వాళ్ళు కొంటారు, మనం అమ్ముడు పోతాం. వాళ్ళు కొంటారు, మనం అమ్ముడు పోతాం. కాబట్టి ఈ వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతారు. దయచేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మారుదాం. అగ్రవర్ణాలు కూడా మన అన్ని వర్గాలను దిక్కువాల్సిన అవసరం వచ్చినాను. ఇక్కడ కేవలం 2 అగ్రవర్ణాలు, మిగతా అగ్రవర్ణాలు ఇలా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ వాళ్ళకు ఇలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఇంకా కూడా చిన్న చిన్న కులాలు, మరి అలా బ్రాహ్మణుడు అయితే ఏదో మనం వేస్తే పూజారిగా మనం వేస్తే బతికే కుటుంబాలు, వాళ్ళు అగ్రవర్ణం అంటాం. వాళ్ళకు కూడా మనం దూరం చేసుకోవద్దు. కేవలం
రాష్ట్రంలో కానీ మన దగ్గర కానీ పాలించే కులాలు రెండు కులాలు. ఆ రెండు కులాల మీద మనం పోరాటం చేయాలంటే ఇట్లా కాదు. ఓట్లు వచ్చినప్పుడు మనోడు గెలవనివ్వడాలి, మన ఓటు మనం వేద్దాం, మన పక్కన చెప్పుదాం, మన మిత్రులకి చెప్పుదాం. మిగతా కులాలు ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాగో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. కానీ దురదృష్టమో దౌర్భాగ్యమో మనకు చట్టసభలలో రిజర్వేషన్ లేవు. ఇవాళ ఈ 42 లేకపోతే 23% రిజర్వేషన్ వల్ల మనం ఎంపీ లేకపోతే సర్పంచ్ అయితే ఎట్లో ఏ విధంగా అయితే కచ్చరాన్ని కడతామో కచ్చరాన్ని కట్టే ఎట్ల లాంటి వాళ్ళం మనం. కానీ ఆ పగ్గాన పట్టుకొని కచ్చరం మీద కూర్చుంటే ఆడించే నాయకుడు ఎవరంటే ఎవరైతే మనం అంటామో అదే సామాజిక వర్గం ఇవాళ వాళ్ళు మళ్ళా ఆపుతోడు పట్టు. ఆ విధానంగా ఇంకా కూడా మనం కొనసాగిస్తే సీనాల లాంటి కష్టం వృధా అవుతుంది. ఇవాళ సీనాలను కూడా రేపు ఇబ్బంది జరగవచ్చు ఇటువంటి మీటింగ్లు పెడితే. ఎందుకంటే గతంలో నీలిశ్రీతో కలిసి కొంతమందితో కలిసి చాలా మీటింగ్లు కండక్ట్ చేసిన అందరు కలుపుకొని ఇబ్బందులు జరిగినాయి. దయచేసి నేను అడుగుతున్నాను, ఒక్కడే కోరుతాను, మీ సహకారం ఉంటే బీసీ కుటుంబం చేస్తుంది. మీ సహకారం ఉంటే, ఎందుకంటే బీసీ కుటుంబంలో మాట్లాడే నాయకులు ఉంటారు కానీ వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత తరపు పెట్టుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇవాళ జైలు కూడా ఎవరు భయపడరు, కానీ జైలు నుంచి తీసుకొచ్చే వారు కూడా కావాలి. మేమున్నాం మీకంటూ కనీసం మద్దతు ఇచ్చే వ్యక్తులు కూడా కావాలి. కనుక దయచేసి కొంతమంది నుండి ఇప్పుడు దొంగలు ఇక్కడ కూడా నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇలా ఎమ్మెల్యేలు పంపిస్తారు, సార్ ఇంతమంది వచ్చారు, వీడియోలు పంపిస్తారు, ఫోటోలు పంపిస్తారు, ఇంకో మా పార్టీ వాళ్ళు కూడా పంపిస్తారు, రకరకాల పార్టీల వాళ్ళకి పంపిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, కొట్లాడదామంటే అన్ని పార్టీల పక్కన పెట్టి ఏకైక ఏజెండా బీసీ ఏజెండా కొట్లాడని చెప్పండి. ఎంతమంది ముందుకు వస్తారో అంతమంది ధైర్యంగా కొట్లాడదాం. కానీ